డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ జయంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు, దళిత సంఘాలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దీనా శరణ్య స్వచ్ఛంద సంస్థ పారిశుద్ధ్య కార్మికులకు మెమెంటో శాల్వాలతో ఎమ్మెల్యే చేత సన్మానించారు. ఈ కార్యక్రమంలో మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళా నాయకురాలు సంధ్య, డిసిసి అధ్యక్షులు సంజీవరెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి, నాయకురాలు కస్తూరి, వెంకటేశ్వర, రాజు, గంధమల్ల అశోక్, ఎంఏ ఎజాద్, చింతల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మన పారిశుద్ధ కార్మికులు ఆలేరు పరిశుభ్రతను మనము ఈ వ్యవస్థ మొత్తం క్లీనింగ్ చేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో 1 by 1 రావాలి ఎమ్మెల్యే గారితో. హలో, ఎమ్మెల్యే గారికి ఒక విన్నవించుకుంటున్నాము. గతంలో ఉన్న ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా మేము అందరికి చెప్పడం జరిగింది. ఇక్కడ మాకు అన్నా ఇక్కడ చెప్పి పెద్ద ఎత్తున జిల్లా రాష్ట్ర నాయకులంతా కూడా ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన మీ అందరికీ పేరు పేరులో ధన్యవాదాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే మనందరికీ దేవుడు. ఆ రోజు దళిత బడుగు బలైన వర్గాలందరికీ, నిమ్న జాతులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించింది. కాబట్టి ఆ హక్కులతోటి ఇలా ఇంత స్వేచ్ఛగా ఈ ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నామంటే, హక్కులను అనుభవిస్తున్నామంటే ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ఫలితమే ఇవాళ మనం ఈ హక్కులను అనుభవిస్తున్నాం. కాబట్టి ఆయన చూపినటువంటి మార్గంలో ఆయన ఆశయాలను ఇంకా సాధించడానికి యువత సన్మార్గంను నడిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకు సాగాల్సిందిగా పెద్దలు చాలా మంది గతంలో అంబేద్కర్ గురించి, ఆశయాల గురించి, ఆయన రాజ్యాంగం తెలియని వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరు గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమంతో గ్రామ గ్రామాన మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే ఒక గొప్ప కార్యక్రమం పెట్టిండు. ఇప్పటికీ టౌన్ అధ్యక్షుడు ఎజాజ్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అన్ని వాళ్ళు కూడా ఈ కార్యక్రమం చేసిర్రు. మంచి ఉత్తేజంగా ప్రతి ఒక్కరు కూడా దాని విశిష్టతను, మన రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యతగా ముందుకు పోతున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అంబేద్కర్ స్టాచ్యూ కానీ నేనేమన్నాడు మా అక్క కూడా గతంలో వాళ్ళు పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలు ఇద్దరు కూడా పెట్టడం జరిగింది. అక్కడ అదేవిధంగా అంబేద్కర్ కి ఇక్కడ 2 కూడా వచ్చే జయంతి వరకు ఆ స్టాండ్లను పెద్దగా చేసి అందరూ అక్కడ దండలు సమర్పించి నివాళులర్పించే విధంగా అక్కడ ఇక్కడ 2 కూడా వేదికలు నిర్వహిస్తారని చెప్పి మీకు మాటిస్తున్నా.